వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందండి. సో, ఆ వివరాలైతే మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అదేవిధంగా శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉందండి. త్వరలోనే 8th పే కమిషన్ ఏర్పాటు దిశగా అయితే అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మోదీ ప్రభుత్వం వరుసగా మూడవసారి అధికారాన్ని అయితే చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలైతే చేశారు. ముఖ్యంగా పెన్షనర్ల ఉద్యోగులను ఉద్దేశించి అనేక సౌలభ్యాలను అయితే కల్పించారు. ఈ నేపథ్యంలో 8th పే కమిషన్ కూడా ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సైతం ఒక సందర్భంగా సానుకూలంగానే 8th పే కమిషన్ గురించి స్పందించారు. 7వ వేతన కమిషన్ గురించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2026 నుంచి 8th పే కమిషన్‌ను అమలు చేయాల్సి అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1,00,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో అయితే మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి ధృవీకరణ అయితే రాలేదని గమనించాలి. నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు కొత్త పే కమిషన్ అయితే సిఫార్సులను అమలు చేయడానికి చేస్తూ ఉంది. ఇది ఒక ఆనవాయితీ. చివరిసారిగా 7వ వేతన సంఘం 2016 జనవరి 1న అమల్లోకి రాగా, ప్రస్తుతం 7th పే వేతనం సంఘం అయితే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో 2026లో 8th పే కమిషన్ అమల్లోకి వచ్చేలాగా అవకాశం ఉంది. సో, ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 7th పే కమిషన్‌లో ఫిట్మెంట్‌ను 2.57గా అయితే నిర్ణయించింది. ఉద్యోగుల కనీస వేతనం అనేది 18,000గా నిర్ణయించారు 7th పే కమిషన్‌లో. అయితే 8th పే కమిషన్‌లో ఫిట్మెంట్ వచ్చేసి 1.92 ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో కనీస వేతనం 18,000 నుంచి 35,000 దగ్గర వరకు అయితే చేరుకోవచ్చనైతే అంచనా వేస్తున్నారు. కనీస పెన్షన్ కూడా ఈ విధంగా రూ. 17,280 వరకు ఉండొచ్చని ఆశిస్తున్నారు. సో, ఎక్స్ ఎక్స్ పీఎం అండి. సో, ఫార్మర్ పీఎం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో 7వ వేతన కమిషన్ ఏర్పాటైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 28, 2014న అయితే కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్ తన నివేదికను నవంబర్ 19, 2015న సమర్పించింది. 7th పే కమిషన్ సిఫార్సుల మేరకు జనవరి 1, 2016 నుంచి మోదీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది చివరి నాటికి 8th పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు 2026 సంవత్సరం నుంచి 8th పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే అవకాశం కూడా ఉందనైతే వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్.